ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకి 53 కంపెనీలు 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉన్న పరిస్థితి. ఎంతమందికి వచ్చేది సాయంత్రం ఇంటర్వ్యూలో తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ధ్రువ్ కన్సల్టింగ్ వాళ్ళని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కంపెనీల్లో అన్నిటితో పాటు యూజువల్గా ఐటీ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలకు వచ్చే పరిస్థితి. యూనివర్సిటీ క్యాంపస్లకు కాలేజ్ క్యాంపస్లకు వెళ్ళి జాబ్ ఇచ్చే ఐటీ కంపెనీలు హెచ్సిఎల్ కంపెనీ దిగ్గజం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గన్నవరంలో ఏర్పాటైంది. మీ అందరికీ తెలుసు. హెచ్సిఎల్ ప్రతినిధులతో మాట్లాడి 4 రోజుల క్రితట మెగా జాబ్ మేళా పెడుతున్నాం, మీరు కూడా కొన్ని జాబులు గన్నవరం కాన్స్టిట్యూన్సీ ఇస్తే బాగుంటుందంటే అడిగిందే తడవుగా వాళ్ళు కూడా స్టాల్ పెడతామని చెప్పి 100కు పైగా ఉద్యోగాలు జావా ఫుల్ స్టాక్లో ఇస్తామని చెప్పి 3.5 lakhs per year ఇస్తామని చెప్పి వాళ్ళు స్టాల్ పెట్టిన పరిస్థితి. అలాగే ఫ్రెషర్స్కి కూడా చెన్నై ఎల్టాక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి 3 లక్షల రూపాయల ప్యాకేజ్తో రెజ్యూములు తీసుకుని తర్వాత ఇంటర్వ్యూ పిలుస్తామని చెప్పారు. ఇప్పుడు స్టాల్స్ అన్ని పరిశీలించేటప్పుడు వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి. ఇలాంటి మెగా జాబ్ మేళాలో హెచ్సిఎల్ కూడా భాగమైనందుకు హెచ్సిఎల్ యాజమాన్యానికి శివరాజ్ నాడార్ గారికి కానీ, హెచ్సిఎల్ ఇక్కడ హెడ్ శివ గారికి కానీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నా తరఫున ఒక ప్రజలు ఎన్నికల ముందు 15,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఈ నియోజకవర్గంలో ఇప్పించకపోతే నేను వచ్చే ఎన్నికలు ఓటు అడగనని చెప్పాను. 5 సంవత్సరాల కాలం. మల్లవల్లిలో అశోక్ లైలాండ్ కంపెనీ గత ప్రభుత్వ వైఖరికి విసిగి వేసారి వెనకెళ్ళిపోతే అశోక్ లైలాండ్ తెచ్చిన పరిస్థితి. అది గతంలో మళ్ళీ చెప్పకపోయేం లేదు. కానీ 420 మంది కంపెనీలకి 473 కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజున స్థలాలు కేటాయిస్తే మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో, తర్వాత వచ్చిన గత పాలకులు 89.5 లక్షలకు పెంచితే ఆ 89.5 లక్షలకి వద్దని వెనకెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు 16.5 లక్షలకి ఇస్తా క్యాబినెట్లో తీర్మానం చేసిన పరిస్థితి. అలాగే సమయపాలన పాటించాలన్నట్టుగా ఈ ఇండస్ట్రీస్టులు ఎవరైతే ల్యాండ్ తక్కువ రేటుకి తీసుకున్నారో వాళ్ళందరూ పరిశ్రమలు స్థాపిస్తే తప్ప ఈ నియోజకవర్గానికి కానీ రాష్ట్ర యువతకు కానీ భవిష్యత్తుకి ఉపయోగం ఏముండదో, మనం ఇచ్చే ఉపయోగం లేకుండా పోతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని 2 సంవత్సరాల్లో పెట్టమన్నారు సార్. 2016-17లో తీసుకున్న వాళ్ళు కూడా 19లో పెట్టలేదు సార్ అంటే ముఖ్యమంత్రి గారు అసలు 6 మాసాల్లోనే పనులు ప్రారంభించాల్సిందే అని జీవోలో పెట్టిన పరిస్థితి. అలాగే 18 మాసాల్లో కంపెనీ ప్రారంభించకపోతే భూమి వెనక్కి తీసుకున్నామని పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయం వల్ల అప్పుడు ఎవరైతే తీసుకుని ఆగిపోయారో ఆ 420 మందికి అదే రేటుకి ఇచ్చాం కాబట్టి ఈ 420 కంపెనీలు 20 నెలల లోపే రావడం ఖాయం. అలాగే మరో 183 కంపెనీలు క్యూలో ఉన్న పరిస్థితి. మల్లవల్లి ఎస్సీజెడ్లో మాకు పొలం కేటాయిస్తే, ల్యాండ్ కేటాయిస్తే పరిశ్రమ పెడతాము. సుప్రీం సొల్యూషన్స్ లాంటి కంపెనీ 300 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తానన్నా కూడా స్థలం లేని పరిస్థితి. అలాగే రైతు సోదరుల విషయంలో రాజకీయం చేస్తాం దుర్మార్గంగా నేను భావిస్తున్నాను. ఆ గ్రామంలో ఉన్న వైట్ రేషన్ కార్డు హోల్డర్లందరికీ ఎట్టి పరిస్థితిలో ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. అది ఈ నెక్స్ట్ ఎక్విజిషన్ 479 ఎకరాలు ఇంకా అసైన్ ల్యాండ్ ఉంది. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టా, గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పా, పరిశ్రమ అధికారులతో మాట్లాడా, అభిషిక్త్ గారితో మాట్లాడా, యువరాజ్ గారితో మాట్లాడా, అందరితో మాట్లాడా. వాళ్ళ దగ్గర ఎక్వైరీ చేసి ఏపీఐసికి ఇస్తే ఆ 183 కంపెనీలు కూడా గ్రౌండ్ అవటం ఖాయం. రాబోయే కాలంలో 15,000 జాబులు ఇస్తానని నేను గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో విజన్ 2047లో మల్లవల్లి పేరు కూడా మల్లవల్లిలో 30,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన పరిస్థితి. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ముందు కూడా చెప్పా, రాజకీయాల్లో మనం పనిచేసామంటే మనం మార్పు ఉండాలి. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాకే పనిచేస్తా, పరిశ్రమలు తీసుకొస్తా ప్రయత్నం చేస్తానని చెప్పా. ఆ దిశగా గత 6 మాసాలుగా పనిచేస్తున్నా. దాంతోపాటు జాబ్ మేళా పెడితే 4-5 వేల మంది కన్నా ఉద్యోగాలు వస్తాయి, తక్కువ జీతాలకు వెళ్ళకుండా. ఎన్నికల సభల్లో కూడా చెప్పాను, వాలంటీర్ ఉద్యోగాల్లాగా 5,000 ఇచ్చే ఉద్యోగాలు నేను ఇప్పిను. నన్ను నమ్మి నాకు అవకాశం ఉండే. రాజకీయాల్లో 2 రకాలు ఉంటాయి. రాజకీయ పార్టీల్లో పనిచేసిన వాళ్ళందరినీ ప్రజలను గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంది. మనం ఏం చేసాం సమాజానికి ముఖ్యం. అలాగే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న ఐటీ మంత్రి యువ నాయకుడు లోకేష్ బాబు అమెరికా వెళ్తే నేను కూడా అమెరికా ఎందుకు పట్టాను. అక్కడ రాజకీయ మీటింగ్లు పెడదామని ఒప్పుకోకుండా మనం వచ్చింది
ఇండస్ట్రీలు తేడానికి, ఎంప్లాయ్మెంట్ తీసుకురావడానికి, డేటా సెంటర్ తీసుకురావడానికి అని చెప్పి గూగుల్తో కానీ, అలాగే టెస్లా కంపెనీ ఆస్టిన్లో కానీ, శాన్ ఫ్రాన్సిస్కోలో కానీ, అలాగే లాస్ వెగాస్లో కానీ, డాలస్లో కానీ, ఇలా అన్ని ప్లేసుల్లో క్షణం తిరిగి రాకుండా ఈ పరిశ్రమలు తీసుకురావడానికి ఆయన 1-on-1 మీటింగ్లు మాట్లాడిన పరిస్థితి నేను పక్క నుండి చూశాను. అలాగే ఆ 20 లక్షల ఉద్యోగాల్లో గన్నవరం నుంచి 34,000 ఇస్తాం ఇవ్వగలిగితే అది గర్వకారణంగా భావిస్తారు. రాబోయే కాలంలో ఆయన ఐటీ శాఖతో పాటు ఈ పరిశ్రమలు, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుని కూడా అభినందిస్తూ, ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్సిఎల్ ఇంకో 15,000 జాబ్లు ఇస్తారన్న పరిస్థితి రాబోయే 5 సంవత్సరాలు. మొన్న 10,000 ఉద్యోగాలు టీసీఎస్ ఇచ్చిన పరిస్థితి. ఈ రాష్ట్ర దిశ మారుస్తానికే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పనిచేస్తున్నాయి. అలాగే ఈ రాష్ట్రంలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలు ఉండటం, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు పదుల సంఖ్యలో ఉన్నటిని 100ల సంఖ్యలో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఐటీ విప్లవానికి శ్రీకారం చుట్టం కానీ, 15,000 ఎకరాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణం చేయడం కానీ, 800 ఎకరాల్లో హైటెక్ సిటీ కట్టడం కానీ, 8 ఎకరాల్లో సైబర్ టవర్ నిర్మించడం కానీ, 5,500 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్లాన్ చేయడం కానీ, అలాగే ఇవన్నీ చేసిన దార్శనికుడైన ముఖ్యమంత్రి, అలాగే హైదరాబాద్లో ఐబిఎస్ స్థాపించిన ముఖ్యమంత్రి గారు, అలాగే ఇలా చాలా కంపెనీలు, లేకపోతే IIIT గచ్చిబౌలి కానీ, ఇలాంటివి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. IIIT గచ్చిబౌలిని గన్నవరంలో ఏర్పాటు చేపిస్తాకి శతవిధాల ప్రయత్నం చేస్తున్నా 90 పాళ్ళు కొలికొచ్చిన పరిస్థితి. రాబోయే కాలంలో IIIT గచ్చిబౌలి కూడా గన్నవరం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ నియోజకవర్గ యువత అభివృద్ధి లక్ష్యంగా, వాళ్ళ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే ధ్యేయంగా పనిచేస్తుంది తప్ప పనికిమాల పనులు చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదని పలు సందర్భాల్లో మీడియా సోదరులందరూ, మన సోదరులు మీ అందరికీ గత 7 సంవత్సరాలుగా నేను చెప్పే పరిస్థితి. పనిచేసే నేను మాట్లాడటం కన్నా పనిచేయడం ఇంపార్టెంట్ భావించే వ్యక్తున్నా. ఎయిర్పోర్ట్ ఎదురుగా గ్రైండర్ విషయంలో కానీ, గన్నవరంకి చెత్త డంపింగ్ సమస్య దశాబ్దాలుగా ఉన్నదాన్ని వెహికల్ కొని దాన్ని శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం. కానీ మల్లవల్లి 40 లక్షలు నేను శాసనసభ్యుడు అవ్వకముందు నా మల్లవల్లి ఎకరం పొలం ఇవాళ 2.5-3 కోట్ల రూపాయలు ఉంది. అది తలమానికంగా భావించాలని, రాజకీయాలు చేసిన టైంలో చేయాలి కానీ మిగతా అప్పుడు నియోజకవర్గ ప్రజలందరినీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, నేను సైతమని మీరు కూడా చేయి కలిపితే ఈ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం చాలా ఈజీ అవుతుందని తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ధ్రువ కన్సల్టింగ్ వాళ్ళకి ఒక్కసారి ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తూ, ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసిన హెచ్సిఎల్ యాజమాన్యానికి, హెచ్సిఎల్ హెడ్కి ఇద్దరికి మనస్ఫూర్తిగా మరోసారి నా నియోజక ప్రజల తరఫున, నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.